So yes, guys, hi. So finally, దేవరా రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ చాలా బాగుంది. ఉన్న కాస్త నెగిటివిటీ ఆర్ సమ్ ట్రోలింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైతే ఉందో విత్ దట్ బీచ్ షాట్స్, అండర్ వాటర్ బీచ్ షాట్స్, కిల్డ్ ఇట్. సో ది మాస్టర్ మైండ్ అని చెప్పాలి అంటే ఐ వుడ్ టెల్ హిమ్ యాజ్ అ మాస్టర్ మైండ్ బికాస్ దేవరా అనే ఒక కాన్సెప్ట్ని చాలా రోజుల నుంచి తీస్తున్నారు అండ్ ఆగి ఆగి వచ్చింది అన్న ఒక అపోహలో ఏదైతే జనాలు ఉంటారో వాళ్ళందరి కోసం ఏంటంటే జస్ట్ ఒక బేసిక్ ట్రైలర్ కట్ చేశారు. ఫస్ట్ బేసిక్ ట్రైలర్ కట్ చేసి దాన్ని వదిలేస్తే దానికి రావాల్సిన నెగిటివిటీ రీచ్ అంతా వచ్చింది, ట్రోలింగ్ రీచ్ అంతా వచ్చింది, పాజిటివిటీ రీచ్ కూడా వచ్చింది. బట్ ది మాస్టర్ మైండ్ ఇక్కడ ఆలోచించండి, బేసిక్ ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ టైంకి అది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేశారు. సీ దిస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు బిలో ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయింది ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశాక ఓకే ఇది బాగుంది కదా, ఎందుకు మనం ఎలా చూడలేదు అని ఒక ఆలోచన అయితే స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ మాస్టర్ మైండ్ అనేది ఆలోచించాలి. ఎక్స్పెక్టేషన్స్ దించేసి తర్వాత మళ్ళీ మీడియం ఎక్స్పెక్టేషన్స్ పెట్టి థియేటర్లో దే విల్ గివ్ అ బ్యాంగ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఇది ఒక సక్సెస్ ఫార్ములా అని చెప్పచ్చు. లో ఎక్స్పెక్టేషన్స్, మీడియం ఎక్స్పెక్టేషన్స్, ఆర్ జస్ట్ మీడియం కన్నా కొంచెం ఒక 10% ఎక్కువ ఇచ్చినా చాలా బాగుంది సినిమా అనిపిస్తుంది. అండ్ బేసికలీ నేను రిలీజ్ ట్రైలర్ చూసినంతవరకు నాకైతే చాలా బాగా అనిపించింది సినిమా. అండ్ నేను నాకు కలిసిన వాళ్ళందరితో చెప్తూనే ఉన్నాను, ది బేసిక్ ఫండా ఇప్పుడు జరుగుతున్నది ఇదే. మళ్ళీ ట్రైలర్ రిలీజ్ చేస్తారు, వెయిట్ చేయండి. బేసికల్లీ ట్రైలర్ మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు, చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేస్తుంది రిలీజ్ ట్రైలర్, దెన్ యూ కెన్ కమెంట్ ఆన్ దట్ అని చెప్పి చాలామందికి చెప్పాను. అంటే ఫస్ట్ నేను కూడా ఏంటి ట్రైలర్ కొంచెం అటు ఇటుగా ఉంది అని అనుకున్నా, కానీ దెన్ ఇట్ బికేమ్ బ్యాంగర్ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజ్ ట్రైలర్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దేవరా టీమ్ అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరూ. నేను అనుకుంటున్నాను దే విల్ హ్యావ్ అ ఫుల్ మీల్స్ ఇన్ ద థియేటర్. వెయిటింగ్ ఫర్ 27th September.